మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతు చిక్కని వ్యాధి ఆ బాలుడిని మింగేసింది. అందరిలా ఆడిపాడే వయసులో కదలలేక కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 6 ఏళ్ల పసిప్రాయంలో మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధికి లొంగిపోయాడు. కన్న పేగు బంధంతో కంటికి రెప్పలా కాపాడుతుంది ఆ వృద్ధ తల్లి. నిస్సహాయుడైన బిడ్డను నిలబెట్టాలనే సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తుంది. అమ్మా నేను చదువుకుంటా అన్న తన బిడ్డ కోరికకు తల్లి అన్ని శక్తులు కూడబెడుతుంది. కొడుకా నీకేం కాలేదు, నీకు ఉద్యోగం వస్తుంది అంటూ రోజు భుజాలపై మోస్తూ కాలేజీకి తీసుకెళ్ళింది. కడు పేదరికం శాపంగా మారిన కన్న నా కొడుకే సర్వం అంటున్న తల్లి. నేను బ్రతుకుతా ఉద్యోగం చేస్తా అంటున్న ఆ అమాయక బాలుడి ఆత్మవిశ్వాసం కన్నీళ్లు తెప్పిస్తుంది. భీమదేవరపల్లి మండలం రంగేపల్లె గ్రామానికి చెందిన గుళ్ళ లక్ష్మీ సమ్మయ్య దంపతుల పెద్ద కొడుకు రాకేష్. రాకేష్ ప్రస్తుత పరిస్థితి, ఆ కుటుంబం పడుతున్న వేదన ప్రత్యక్షంగా చూద్దాం. ఆ జబ్బు కోర్స్ ఉంటేనే అంటే ఇప్పుడు ఇది రాకేష్‌కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా అంటే? ఇక డబ్బులు కూడా బాగానే ఉంటాయి. నాకు కాళ్ళకి లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా? ఆ మందును తెప్పించగలరని అమ్మ లేకున్నా నేను ఉండలేను. ప్రస్తుతం అయితే మనం అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నటువంటి రాకేష్ ఇంటి వద్దకైతే చేరుకున్నాము. చూడొచ్చు మనము చాలా దయనీయమైనటువంటి పరిస్థితి వల్ల చాలా అంటే ఇంటి పరిస్థితి కూడా వీళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే కడు పేదరికంలో కూడా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అందరిలాగే తన కొడుకు అందరిలాగే 6 సంవత్సరాల వరకు కూడా ఆడుకున్నాడు. ఎంతో యాక్టివ్‌గా ఉన్నాడని కూడా ఇంతకు మునుపు అయితే మనకు ఆ తల్లి చెప్పిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మనల్ని అసలేంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అనేది కూడా మనము అడిగి తెలుసుకున్నాం. అసలు ఆ వ్యాధి ఏంటి? ఆయనకు అసలు ఇలా ఎందుకు జరిగిందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఒక చిన్న పూరి గుడిసె అంటే ఇది చూడొచ్చు ఒక 4 సిమెంట్ స్తంభాలతో రేకులేసుకొని కూడా వీళ్ళు ఇందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులోనే బాత్రూము, ఇందులోనే తినడము, ఇందులోనే పడుకోవడం ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితి. చూస్తుంటేనే అసలు చాలా బాధ కలిగించే విషయం. వాళ్ళ అమ్మున్నారు. వాళ్ళ అమ్మతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇది ఏమైంది? ఆయనకు అసలు ఇది ఎప్పటినుంచెల్లి ఆ వ్యాధి ఆయనకు వచ్చింది అనేది కూడా మనము అడిగి తెలుసుకుందాం. అమ్మ అంటే చెప్పండి అసలు ఏమైంది మీ కొడుక్కు? అసలు ఏం జరిగింది? నా కొడుకు ఆ తరగతి నుండి జబ్బు వచ్చింది. హ్మ్. ఈ జబ్బు వచ్చిన కాడ నుండి హాస్పిటల్ తీసుకుపోయాను. అటు హ్మ్. ఇటు తీసుకుపోయాను. హ్మ్. తీసుకుపోయి డబ్బులు కూడా బాగా పెట్టినా. పెట్టినా కూడా వాళ్ళు అన్నారు కదా, అమ్మ నీ అదృష్టం అమ్మ, ఇక నువ్వు డబ్బులు బాగానే పెట్టుకుంటాను, మేమేం చేయలేము. హ్మ్. అత్తే లేకుంటేదమ్మా, నువ్వే తెచ్చుకోవాలి, చేసుకోవాలి, చదువుకోవాలి, ఎట్లనో అమ్మ అని డాక్టర్లు కూడా అన్నారు. హ్మ్. సరే అయితే అది మరి ఏం చేద్దాం, నా కొడుకు ఎట్లా దొరుకుతాడు, గట్టిని సాదుకుంటా, గట్టిని పింఛన్ వస్తుంది, గవ్వేని గడుపుకుంటా, నా హ్మ్. కొడుకుని చదువుకుంటా అని నేను ఆ తరగతి చదివిపించుకున్నా. పోయి హ్మ్. అంగన్లో చదివిపించుకున్నా, 10 దాకా చదివిపించుకున్నా. హ్మ్. మళ్ళా తర్వాత కాలేజ్ చదివిపించుకున్నా ములకనూరు. హ్మ్. ములకనూరులో తీసుకుపోతాను హ్మ్. కాలేజ్‌కి. హ్మ్. ఇప్పుడు 12 చదువుతాండు నా హ్మ్. కొడుకు. ఆ జబ్బుతోని అవస్థ పడతాండు. హ్మ్. ఆ జబ్బు కోర్స్ ఉంటేనే బతుకుతాడట. ఆ కోర్స్ లేకపోతే నా కొడుకు చనిపోతాడట. నేను చేసేందుకు నా కొడుకుని పట్టుకొని నేను కూలికి పోతే నాని పోతలేను. హ్మ్. నా కొడుకుని బాణాన్ని బతికించుకొని నేను బతుకుతాను. నాకేం లేదు, భూమి లేదు, జాగ లేదు. నాకు 2 కొడుకులు. నా కొడుకుతోనే నేను పట్టుకొని ఉంటానా. నాకు గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలి. నా కొడుకుని బతికియాలి. మందులు సాయం చేయాలి. ఇల్లు సాయం చేయాలి. నేను చదివిపించుకుంటానా. నేనున్నన్ని రోజులు నా కొడుకుని చదివిపించుకుంటా. ఉన్నన్ని రోజులు నేను మోసుకుంటా. అడ్డబాపేసుకొని మోసుకుంటానా. హ్మ్. నాకు ఆ కోర్సు నా కొడుకు చెప్తే బతుకుతే నా కళ్ళ ముందట కొన్ని రోజులు బతుకుతే నాకు తృప్తి. హ్మ్. నేను చేసేందుకు చేయకెందుకు. అంటే ఇప్పుడు ఇది రాకేష్‌కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా అంటే? అంటే అంటే చిన్నప్పుడు అందరిలాగానే పుట్టాడా ఎట్లా? మంచిగానే ఉన్నాడు. హ్మ్. చిన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. బడికి పోయిండు, నడుచుకుంటా. హ్మ్. వ్యాన్ ఎక్కిండు. హ్మ్. మంచిగానే పోయిండు, మంచిగానే చదువుకున్నాడు. హ్మ్. పోయిండు. హ్మ్. ఇగ ఈ 6 వెళ్ళి 7 పడితేనే ఇగ పడిపోయిండు. హ్మ్. పడిపోయిండు. కాళ్ళు కూడా పోయినాయి. హ్మ్. హాస్పిటల్‌కి పోయి ఎక్కడెక్కడనో హాస్పిటల్‌కి పోయినా. హైదరాబాద్ హ్మ్. పోయినా, హ్మ్. తిరుపతి పోయినా, హ్మ్. ఎక్కడెక్కడికో పోయినా. కన్మార్ పోయినా, హ్మ్. మన ఎమ్మిజిగిత పోయినా. ఎక్కడ 15 రోజులు, నెల, 15 రోజులు, 20 రోజులు. హ్మ్. ఇగో గిట్లున్నా.
ఉమ్, ఏం చేయాలి? ఇగ గట్ల చేసిర్రు డాక్టర్లు. ఏం ఉమ్, చెప్పలేదు ఇగ. ఉమ్, ఇగ డబ్బులు కూడా బాగానే గుంజిర్రు. ఉమ్, నా కొడుకు కాళ్ళొత్తయి. ఉమ్, అయ్యో! మంజులక్క బతుకుతాడు. ఉమ్, నాకు తృప్తి. ఉమ్, నడుత్తంటే పోతంటే ఉమ్, అని కూడా నేను ఉమ్, చేసిన. ఉమ్, చేత్తే ఉన్నది రాలేదు కాలు. ఉమ్. రాలేదు. అంటే ఇప్పుడు ఆయనకు కోర్స్ వాడాలంటున్నారు కదా, కోర్సు అంటే వాడాలి. కోర్స్ కు ఎంత డబ్బులు అయితే అని చెప్పారు, అంటే ఎక్కడ అది ఎక్కడ మంది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పారు ఆయనకు. ఇండియాలో దొరుకుతదట. ఇండియాల. ఇండియాల. ఇండియాలో. ఆ! ఇండియాట ఇండి ఆడనే ఉన్నాయట మందులు. ఉమ్, అయితే మందులు ఆడుండే అమ్మ నాకు మందులు తెస్తేనే నేను బతుకుతా. ఉమ్, 20 పడ్డాయంటే నేను చనిపోతా. ఉమ్, అమ్మ నన్ను బతికించుకోవే. ఉమ్, అంటే మరి కొడుకా నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసుకో తెలిసినోళ్ళకి. నేనైతే చదువుకోలేదు నాకు తెలవదు. నీకు తెలిసి ఇప్పుడు 12 చదువుతానవు నువ్వు ఫోన్ చేసుకొని ఉమ్, రప్పించుకో. ఉమ్, రప్పించుకుంటే నాకు దాదులు సాయం చేయమను. నాకు గవర్నమెంట్ ఇంత సాయం చేయమను. మందులు కోర్సులు తెమ్మను. కోర్సులు తెస్తే నేను 2, 3 కోర్సులు పడితే ఉమ్. అమ్మ నేను బతుకుతా అంటాండు. మరి నాకు గవర్నమెంట్ సాయం చేయాలి. నా కొడుకుని బతికియాలి. అంటే ఇప్పుడు చనిపోతారని కూడా మీరు చెప్తున్నారు కదా, ఎందుకు మరి అట్లా ఎందుకు అయిందంట అసలు? అయితే ఆయనకు జబ్బే అట్లాంటిదట. ఉమ్, 5,000 పిల్లలకు ఉమ్, ఇసొంటోళ్ళకి ఒక్కరికి వత్తదట ఈ జబ్బు. ఉమ్, అయితే ఆ జబ్బు వత్తదట. ఉమ్, అయితే ఆ జబ్బుతోని ఆయనే ఈ మాంసం అనేది రాదట ఉమ్, పైకి ఉమ్, మాంసం. అయితే ఈ మన చేప లెక్క ఎండిపోతారట. ఉమ్, అది తింటదట బొక్క పండు మొత్తం. ఉమ్, మొత్తం బొక్క పండు తిని మొత్తం మన చేప బొక్కలు అయితాయట. ఉమ్, పక్క బొక్కలు, ఉమ్, కాళ్ళు, రెక్కలు, ముఖం. ఉమ్, ఇక ఆయనే మాట్లాడుకుంటేనే ఉమ్. 20 ఏళ్ళు పడ్డాయంటే మాట్లాడుకుంటే అమ్మ చనిపోతాడు నీ కొడుకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా? ఇప్పుడేనా ఆ, 18 ఉన్నాయి. 18 ఆ. సంవత్సరాలు. ఉమ్, అయితే ఆధార్ కార్డులో తక్కువ పడ్డది. ఉమ్. ఈ పుట్టిన అంటే డేట్ అయినా లేదు. కూడా అంటే కొడుకు చనిపోతాడని తెలిసి మీకు తెలుసు మీ కొడుకు చచ్చిపోతాడని, అయినా కూడా ఎందుకు మరి చదివిపిస్తున్నారు ఆయన గురించి? అసలు చదివిపియడానికి కారణం ఏంటి? నేను అయ్యో నా గొప్పతనం నేను కన్నందుకు, నాకు భూమి జాగా లేనందుకు, నేను పేదదాన్ని కాబట్టి నా కొడుకుతో నా జబ్బుతో చదివించుకోవాలి. ఉమ్, నేను ఉమ్, నా కొడుకు బతకాలి. నా ముందట చదువుకోవాలి. పొల్లగాని చదివించుకున్న దాన్ని కావాలి. నేను గవర్నమెంట్ నాకు పెద్ద పెద్ద దాదులు గవర్నమెంట్ సాయం చేస్తే నా కొడుకు కోర్సులు తెస్తే ఏమన్నా మంచిగా ఉంటే కొద్దిగా అవి వాడితే కొడుకు మంచిగా నేను ఇప్పుడు చదివించుకుంటాను. నేను ఇప్పుడు నా కొడుకు వాళ్ళు ఇంత సహాయపడి ఇంత బతికించుకుంటే నాకు కూడా ఇంత ధీరే. నా కొడుకుతో బతుకుతాడు, చదువుకుంటాడు, మందిలో కలుపుతాడు, ఉమ్, మంచిగా అనిపిస్తాయి నాకు. ఉమ్. గట్లా అంటే 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చనిపోతారని చెప్పారా డాక్టర్లు ఎట్లా? డాక్టర్ చెప్పిండు. ఉమ్, రమణి డాక్టర్ చెప్పిండు ఉమ్, చనిపోతాడమ్మా. ఉమ్, నువ్వు చదివించుకుంటానవు, ఉమ్, కష్టపడతానవు, ఉమ్, తిరిగినవు, ఉమ్, ఖర్చు పెట్టినవు, నీకేం లేదు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్‌ను పట్టుకుంటే నీకు ఏదన్నా ఒక సాయం చేస్తాడు. లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా! ఇంకో 2 సంవత్సరాలు చనిపోవుడేనే. ఇక నేను ఎందుకు అని నేను బాధపడతాను. కలెక్టర్ ఆఫీస్‌కి పోతాను. కలెక్టర్ దగ్గరికి పోతాను. నేను ఎంఆర్ఓ దగ్గరికి పోతాను. మళ్ళా ఆఫీస్‌కి పోతాను. సార్ నా కొడుకు చెయ్యదు. బతికితే నేనంత ధైర్యం. ఇంతే చదివిపించుకుంటా. అట్లనే చదివిపించుకుంటాను నేను. అంత జబ్బుతోనైనా నేను చదివిపించుకుంటాను. అడ్డబాపు వేసుకొని, భుజం మీద వేసుకొని పోతాను కాలేజీ. ఉమ్. బండి వేసుకొని కూడా ఆటో కిరాయి పెట్టుకొని అయినా పోతాను. బండి ఖరాబ్ అయితే పంప్చర్ అంటే అయితే ఇప్పుడు స్కూల్లోకి పోయినా కూడా మీరు అక్కడే ఉంటారా ఆయనతోనే? ఆయనతోనే. క్లాసులు జరిగినంత సేపు? ఆయనతోనే ఉంటా. ఇకనే పరీక్షలు అయిపోయినాయంటే, చదువు అయిపోయిందంటే, రాసుడు అయిపోయిందంటే ఉమ్, ఇక అన్ని చెట్టు కింద కూర్చుండి ఉమ్, నా కొడుకుని తీసుకొని వస్తా నేను. ఉమ్, నా కొడుకుని తీసుకొస్తా. ఉమ్, తీసుకొచ్చి ఇక ఇంట్లో వేసుకొని ఉమ్, ఏమన్నా ఇంతంత బువ్వ కూర అదో ఇదో వండుకొని ఇంతంత నా కొడుకు ఇంతంత పెట్టుకొని నేను ఇంత తిని బతుకుతా. నా కొడుకును నేను చదివించుకుంటాను. నా కొడుకును మీరు బతికియాలి. పెద్ద పెద్ద దాదులు గవర్నమెంట్ ఆదుకోవాలి. నాకు ఇల్లు లేదు. నా కొడుకు జబ్బుతో ఏడుస్తాడు. జబ్బుతోనైనా నేను చదివించుకుంటాను. నాకేమి లేదు సార్. మా ఆయన కూడా అంత పిచ్చి పిచ్చే ఉంటాడు. ఆయన కూడా ఏదో నాకు చెప్తాడు. నాకు తెలియదు. ఆశపడతాడు. ఆయన నన్ను తిడతాడు. తిట్టినా కూడా నా కొడుకు ఎట్లా కనిపిస్తాడు? నా కొడుకు ఎట్లా కనిపిస్తాడు? డబ్బు భూమి లేదు, జాగలేదు. నాన్న కనిపిస్తాడు, బాబు కనిపించింది, అక్క కనిపించింది, బావ కనిపిస్తాడు. నా కొడుకు నాకు ఉండాలి, బతకాలి. నాకు ధైర్యం నాకు ఇవ్వలేదు. రాదు బతకాలి. నాకు ఇవ్వలేదు. అవ్వగారు భూమి లేదు, అవ్వగారు లేదు, అత్తగారు లేదు. నేను నాకు ఏం లేదు. ఆమెను బతుకుతాను. నా కొడుకు బతికేది గవర్నమెంట్ సాయం చేసి పెద్ద దాదులకు దండాలు గవర్నమెంట్కి దండం పెడతా. పెద్ద దాదులకు దండం పెడతా.
చాలా నా అంటే కొడుకుని బతికి చాలా చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే అంటే కొడుకుకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అందరిలాగే తన కొడుకు బడికి వెళ్ళేవాడు, ఆడుకునేవాడు, ఎంతో సరదాగా ఉండేవాడు. కానీ అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును అని అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తల్లి. ఎందుకంటే కొడుకు యొక్క కాళ్ళు, రెక్కలు పోయినా కూడా తల్లి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొడుకును ఇంటర్ వరకు కూడా ఇంకా చదివిపిస్తుంది తల్లి. ఇంకా నా కొడుకు బ్రతికే ఇంకా కూడా నేను చదివిపిచ్చుకుంటా అని కూడా తల్లి అయితే దాతలు సహాయం చేస్తే నేను నా కొడుకును బ్రతికించుకొని చదివిపిచ్చుకుంటా అని కూడా ప్రాధేయపడుతున్న పరిస్థితి అనేది చాలా హృదయ విదారక ఘటన ఇది. ఎందుకంటే హృదయాలను కలిచివేసే ఘటన. ఎక్కడైనా కూడా ఇప్పుడున్న సమాజంలో ఒక ఒక ఏ కాలు వంకరవైనా, చెయ్యి వంకరవైనా గూడా వాళ్ళ పసికందులను కూడా గల చెత్తబుట్టల్లో పారేసిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ తల్లి మాత్రం తన కొడుకును చదివిపిచ్చుకోవాలనే సంకల్పం, బ్రతికించుకోవాలనే సంకల్పంతో మాత్రము ఆహ్, ముందుకైతే వెళ్తుంది. మనతో పాటైతే రాకేష్ ఉన్నారు. అంటే రాకేష్‌ని గూడా అడుగుదాం. అంటే ఏంది అసలు పరిస్థితి అనేది గూడా చూడొచ్చు. ఇక్కడ రాకేష్ కాళ్ళైతే చిన్నప్పుడు అందరిలాగానే నా కొడుకు ఆడుకునేవాడని ఇంతవరకు మనకు ఆ తల్లి అయితే చెప్పిన పరిస్థితి ఏందో మొత్తం పూర్తి స్థాయిలో కూడా రాకేష్ కాళ్ళు మొత్తం వంకరబోయాయి. ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఇటు రావడానికి కూడా ఇవి సహకరించడం లేదు. ఇప్పుడు 2 కాళ్ళను కూడా ఇట్లా స్ట్రెయిట్‌లో పెట్టలేని పరిస్థితి చూడొచ్చు ఇక్కడ. ఇది చూడండి పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కాలు మొత్తం కూడా పోయింది. అంటే వ్యాధికి గురైన పరిస్థితి అనేది ఇక ఈ కాలుపై కూడా మాంసం మొత్తమే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్న సమయంలో కూడా ఎందుకంటే మాంసం అనేది మొత్తమే పెరగదు. మాంసం అనేది మొత్తం ఇందులో మొత్తం ఒక కాలు బొక్కలు తప్ప అసలు వేరే ఏం లేవు. అంటే ఒక కూర్చున్నాడు అంతే ఆయన. ఒక శ్వాస పీల్చుతున్నాడు అంతే తప్ప రాకేష్‌లో ఎలాంటి కూడా కదలికలు అనేటివి లేవు. ఒక తల కూడా కరెక్ట్‌గా పెట్టలేని పరిస్థితి అంటే చూడండి ఇక్కడ. దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనే కన్నీళ్లు ఆగలేని పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు చేతి అయితే అసలు చూడండి ఇక్కడ ఇది చూడండి చేతి ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. ఎందుకంటే అసలు అసలు ఈ వ్యాధి అంటే లక్షల మందిలో కూడా ఒక్కరికి మాత్రమే ఇలాంటి వ్యాధి వస్తుందని కూడా అలా అంటే డాక్టర్లు చెప్పారంటే ఎంత తనకు తన కొడుకును బ్రతికించుకోవాలి, కొడుకు బ్రతకాలనే ప్రయత్నం మాత్రం తల్లి శతవిధాలా చేసినా కూడా అంటే ఈ వ్యాధిని తగ్గించుకోవాలని తల్లి శతవిధాలా ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా దానికి మందులు దొరకడం లేదు. ఇక్కడ గుజరాత్‌లో మాత్రమే దీనికి కోర్స్ ఉంటుందని కూడా కొంతమంది అడిగితే చెప్పారంట. అది ఎంతవరకు అది ఫలిస్తుందనేది కూడా తెలవదు. మనతో పాటు అయితే రాకేష్ ఉన్నారు. రాకేష్‌ను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా? కొంచెం దయనీయంగా ఉంది సార్. నేను కూర్చోవడానికి కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నాను సార్. ఆహ్, ఆ మందును తెప్పించగలరని నేను నమ్ముతున్నాను గవర్నమెంట్‌ని సార్. ఇటీవలనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఆహ్, డిస్ట్రోఫీకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అయితే దాని కాస్ట్ మాత్రం 2 బాటిల్స్‌కి 1,00,000 అవుతుందని చెప్పారు. మాకంత స్తోమత లేని కారణంగా తెప్పించుకోలేకపోవడం జరిగింది. నేను పట్టు సాధించి ఇంకా ఇంటర్ చదువుతున్నాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్లి రాసి వస్తున్నాను. ఇంకా అంటే మమ్మీ గూడా నాతోనే ఉంటుంది. అమ్మ లేకున్నా నేను ఉండలేను. సరిగ్గా పాలు గూడా పొద్దున తాగరాదు. చలికి వేళ్ళు, రెక్కలు అస్సలు ఆడవు. తినడం కూడా మెల్లిగా తింటాను. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చదువుతున్నావు రాకేష్? నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ? ఎస్ఆర్‌టి ముల్కనూర్ కాలేజ్‌లో చదువుతున్నా. ఎస్ఆర్‌టి ముల్కనూరు కాలేజ్‌లో చదువుతున్నా. ఇంటర్ చదువుతున్నావు. ఫస్ట్ ఇయర్. అంటే ఇంకా చదవాలనే కోరికుందా రాకేష్ నీకు? ఇట్లా అంటే చాలా మంది అంటే మంచిగున్న వాళ్ళే చదువుని వదిలేస్తున్నారు. అంటే ఎందుకు నీకు చదవాలనే సంకల్పం ఎందుకుంది రాకేష్? అంటే చదవడం ఎందుకంటే హ్యాండిక్యాప్స్‌కి ఏంటంటే చాలా కష్టం. అమ్మ ఒకసారి ఉంటుంది. ఒకసారి ఉండరు. కాబట్టి నేను చదవాలని అనిపిస్తుంది. నా పైన నేను ఉద్యోగం సాధించాలని నేను అనుకుంటున్నాను. అందుకే పట్టు బిగించి చదువుతున్నాను. చూడొచ్చు. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు. నేను ఖచ్చితంగా పట్టు సాధించి నేను ఒక ఉద్యోగమైనా సాధించాలనే సంకల్పం నాకుంది అని గూడా రాకేష్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ బెడ్‌లో ఉండి కూడా
చదువుతున్నాడు. ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం అయితే ఆయన చదువుతున్నాడు. అంటే ఇప్పటికి గూడా ఇంటి దగ్గర ఉండి గూడా అంటే వదలట్లేదు బుక్కును గూడా. ఎందుకంటే చదవాలనే సంకల్పం నాకుంది. ఖచ్చితంగా నేను చదివి ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం మాత్రం రాకేష్‌కు అయితే ఉన్నట్లు 100%గా కనబడుతుంది. చూడొచ్చు ఇది. రాకేష్. సో, చూసారు కదండీ! ఎంత అంటే లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి ఇదేంటంటే మస్క్‌లో డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతున్న రాకేష్ మాత్రం వాళ్ళ కుటుంబ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. దాతలు గాని, ప్రభుత్వం గాని ఆదుకుంటే నా కొడుకును బ్రతికించుకుంటాను అని చెప్పి కూడా తల్లి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామాన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. ఆ జబ్బు కోర్స్ ఉంటేనే అంటే ఇది రాకేష్‌కు ఎన్ని సంవత్సరాల క్రితం ఇట్లా జరిగిందమ్మా అంటే? ఇక డబ్బులు కూడా బాగానే ఉంటాయి. నాకు కాళ్ళకి లేకుంటే మీరు ఇప్పుడు ఈ లోపలనే ఇప్పుడు 18 ఉన్నాడు కదా. రాకేష్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా? ఆ మందును తెప్పించగలరని అమ్మ లేకున్నా నేను ఉండలేను.